కింద పెట్టండి. ప్రభువును స్తుతించుదాం. స్తుతి ఆరాధన చాలా 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 ప్రాముఖ్యమైంది. మన దేవుడు స్తుతులపై ఆశీనుడయ్యేవాడు. స్తుతించడం అంటేనే చాలా ఇష్టం దేవుడికి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మనకి ప్రార్థనతో పాటు స్తుతి నేర్పడానికి ఈ లోకానికి వచ్చాడు. స్తుతిస్తూ ఉంటే మన హృదయం సిద్ధమవుతుంది, దేవుడి వాక్యానికి ప్రిపేర్ అవుతుందన్నమాట. ఒక వ్యవసాయం చేసే రైతు విత్తనాలు నాటడానికి ఎన్నోసార్లు సాలు ఎరవాలి అంటారు దాన్ని. వ్యవసాయం చేసేవాళ్ళు దున్నడానికి దున్నేటప్పుడు ఎంత మెత్తగా నేలని దున్నుతాడో అప్పుడు విత్తనం వేయడానికి అంత చక్కగా అది అనుకూలంగా ఉంటుంది. కఠినమైన నేలల్లో విత్తనాలు నాటడం కష్టం. విత్తనాన్ని గురించిన ఉపమానాలలో రాతి నేలలో పడ్డది అని బైబిల్ చెప్పబడుతుంది. అది ప్రయోజనం లేదు. దారిలో పడిపోయింది, అది అక్కడ విత్తనం వేస్ట్ అయిపోయింది. ముండ్ల పొదలలో పడిపోయింది, అది కూడా వేస్ట్ అయిపోయింది. ఎందుకు అలాగంటే మన హృదయాలు ఒకవేళ ఎలా ఉన్నాయో ఆలోచించుకోవాలి. కానీ మంచి నేల పడ్డ విత్తనం అది 20 దంతులు, 60 దంతులు, 100 అంతలు. ఈరోజు నీ హృదయం స్తుతి ఆరాధన ద్వారా మంచి నేలలో పడ్డ విత్తనం లాగా స్తుతి చేత శుద్ధి చేసుకొని మెత్తదనం చేసుకొని దేవుడి వాక్యం ద్వారా మనందరినీ దేవుడు దర్శించినట్లుగా హృదయ నేత్రాలు యేసు వైపు తెరుద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నువ్వు చేసిన మేలులు ఉపకారాలు వర్ణించడానికి నా తనివి తీరదయ్యా. అసలు అవి నా గురించి లెక్క పెడదామంటే లెక్కకి మించిపోతున్నాయి. ఎలా నీ రుణం తీర్చుకుంటాం ప్రభువా? ఇదిగో ఈ 2025వ సంవత్సరము చివరి ఆదివారం అయ్యా, మమ్మల్ని అందరినీ మా కుటుంబాలను తండ్రి క్షేమంగా తీసుకొచ్చావు. అంతలో అనారోగ్యాలు రాలేదని కాదు, కష్టాలు బాధలు రాలేదని కాదు, శ్రమల పాలు కాలేదని కాదు, కష్ట నష్టాలు, వ్యాధి బాధలు, సుఖ దుఃఖాలు అన్ని అనుభవించుకుంటూ వచ్చామయ్యా. ఈ మంచి రోజు చూడకుండా ఎందరో కాలగర్భంలో కలిపోయారు. కానీ నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడావు. నీకేమిచ్చి రుణం తీర్చుకుంటానని నా హృదయంలో నీకు చోటిస్తానయ్యా. నీ వెలుగు చేత మాను నింపండి అయ్యా. మీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా. నాతో మాట్లాడండి అయ్యా, మాతో మాట్లాడండి అయ్యా అని మీ హృదయ నేత్రాలు తెరిచి దేవుడి వైపు చూడండి ప్రియులారా. ఆయన మాట్లాడడానికి ఇష్టపడేవాడు. మాట్లాడని రాయి కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, ఆయన మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నాతో మాట్లాడయ్యా. పాట నోరు తెరవండి, ప్రభువును స్తుతించండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నీవు నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే ఏది నా వేదనలో
ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది. నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. ఆమేన్. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, మా పితరులు ఇశ్రాయేలు చేయి స్తోత్రాల మీద ఆసీనుడైన వాడా, నీకు వందనాలు. ఈ స్తుతి సింహాసనం నీ కోసం సిద్ధం చేస్తున్నామయ్యా. మా మధ్యకు రండయ్యా. వాక్యం ద్వారా, ఈ ఆరాధన ద్వారా, అంశము ద్వారా మా అందరితో నేరుగా మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతావు నాయనా. వాక్యం అందించే దేవుడవు నాయనా. మా పితరులతో మాట్లాడవుగా. ఈ దినముల అంశమందు పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడండి. నీ కుమారుడు ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను నాయనా. తండ్రి, నా కుటుంబాన్ని నీ కొరకు ప్రభువా ప్రతిష్ఠ చేసుకోవడానికి, వాక్యం చేత మమ్మల్ని సరిచేయడానికి దేవాతని నాతో మాతో మాట్లాడని అడుగుదాం. దేవుని అడుగుదాం. ప్రియులారా, దేవుడి ప్రేమ గలవాడు, క్షమించేవాడు. అడుగు ప్రతి వానికంటే, ఊహించే ప్రతి దానికంటే అత్యధికంగా చేస్తాడట. దేవుడికి ఇష్టం ఏంటంటే ఎక్కువగా మాట్లాడటం ఇష్టం, వినే వాళ్ళంటే ఇంకా మరి ఇష్టం. కనుక తండ్రి, నీ మాటల చేత నా హృదయం సేద తీర్చుకుంటాను, నా బ్రతుకు సరి చేసుకుంటాను, నీ వాక్యానుసరిగా నడుచుకుంటాను. నీ వాక్యం నా పాదాలకు దీపం అయ్యా, అది రాబోయే నా త్రోవలకు వెలుగయ్యా అని ప్రభుతో చెప్పుకుంటూ ఈ వైపు చూద్దాం. స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నమ్మదగిన వాడా, గొప్ప దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పూర్వకాలంలో నానా సమయంలో నానా రీతులుగా మా పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవా పితరులతో మాట్లాడిన దేవుడా, ఈ దినములంశమందు నాయన మీ కుమారుడు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఆరాధన ద్వారా మాట్లాడుకుంటూ వస్తున్నావు. ఈ 2025 సంవత్సరములో చివరి ఆదివారం అయ్యా, ఇన్ని వారాలు మాతో మాట్లాడి, మాతో సహవాసం చేసి, మాతో ఉన్న దేవుడు అయ్యా. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని మాటిచ్చావు. నువ్వు మాతో ఉండబట్టే మేము ఇలా ఉండగలిగావయ్యా. మరి ఇంతవరకు బ్రతికి ఈ చివరి ఆదివారంలో నీ స్వరం వినకపోతే ఒక్క క్షణములో మా బతికేమైపోద్దయ్యా. కనుక నువ్వు దాచి ఉంచిన దీవెనలు, సిద్ధపరిచిన మేలులు మేము అనుభవించడానికి ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలయ్యా, మీ వాక్యముతో మాకు దారి చూపించండి. మీ వాక్యముతో మమ్మల్ని అందరినీ నడిపించండి. నీ చిత్తము వాక్యం ద్వారా మాకు నేర్పించమని, బయలుపరచుమని మాట్లాడే దేవుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి సంగమా, దేవుని బిడలారా, ఇదిగో భయపడకు, నీకు తోడై ఉంటాను అని చెప్పినటువంటి ప్రేమగల దేవుడు గడిచినటువంటి 2025 సంవత్సరములో దాదాపు 51 ఆదివారాలు, ఈ ఆదివారముతో 52 ఆదివారాలు మనతోనూ, మన కుటుంబాలతోనూ, మన ఆరాధనలోనూ ప్రభు ఉండి వాక్యము చేత పోషిస్తూ, వాక్యము చేత బలపరుస్తూ, వాక్యము చేత నడిపిస్తూ, వాక్యం అనే పచ్చిక బయళ్ళతో మనల్ని తృప్తిపరుస్తున్న దేవాది దేవుడికి నేను నా కుటుంబం తరపున ప్రత్యేకంగా దేవుడికి శిరస్సు వంచి నిండు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇన్ని ఆదివారాలు చక్కగా మీరు మందిరానికి వచ్చి దేవుని గణపరచట్లో మీరిచ్చిన చక్కటి సహకారం, ప్రార్థనా సహకారాన్ని బట్టి నేను దేవుడికి ప్రత్యేక కృతజ్ఞత చెల్లిస్తూ, కుటుంబాలు కట్టువాడు, కుటుంబాలలో మనతో ఉండే దేవుడైన యేసు నామమున కూడి వచ్చిన మీ అందరికీ
శుభాలు, ఉదయకాలపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం ధ్యానం చేసే అంశము మన యొక్క సిఎస్ఐ ఆల్మానిక్ ప్రకారంగా ఎప్పుడైనా క్రిస్మస్ పండుగ తర్వాత ఆదివారం ఎప్పుడు వచ్చినా కూడా కుటుంబ ఆదివారంగా ప్రత్యేకించడం జరుగుతుంది. హల్లెలూయా. రకరకాల ఆదివారాలు ఉంటాయి. అందులో ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ తర్వాత వచ్చే ఆదివారము ఎప్పుడైనా సరే కుటుంబ ఆదివారంగా ప్రత్యేకించబడుతుంది. కాబట్టి అంశం కూడా కుటుంబం గురించే ఉంటుంది. అంశం ఏంటంటే కుటుంబము, ఆ కుటుంబం వాట శాంతి సమాధానాల పవిత్ర స్థలము అనే అంశం. కుటుంబంలో దాంట్లో ఉన్న భాగం మళ్ళీ శాంతి సమాధానాల పవిత్ర స్థలము. వాక్యం చెప్పండి అయ్యగారంటే వాక్యం చెప్తాను. దేంట్లో చెప్పాలా? బైబిల్ నుంచి చెప్పాలా. మరి బైబిల్లో ఏముంది అంటే బైబిల్లో కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏంటండి బైబిల్ ఏముందండి? వాక్యం ఉందా? వాక్యమే ఉండొచ్చు. వాక్యం ఉంటే మాత్రం వాక్యంతో పాటు ఏమున్నాయి బైబిల్లో? కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. అనేక కుటుంబాల యొక్క సంపుటి బైబిల్. బైబిల్ అంటే ఏదో దేవుడి మాటలు కాదు, అది కాదు. బైబిల్ అనగా దేవుడి కుటుంబాలు, దేవుడు సిద్ధపరిచిన కుటుంబాలు. ఆ కుటుంబాల్లో ఎలా ఉంది పరిస్థితి అనేది మనం వాక్యం ద్వారా నేర్చుకోబోతున్నాం. కాబట్టి కుటుంబ ఆదివారం ఇది. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఆకాశం ఊడిపడ్డా? ఎట్ట దారిలో దొరికిండా? లోకానికి కుటుంబం ద్వారా వచ్చాడు. హల్లెలూయా. ఆయన కూడా ఒక కుటుంబస్తుడిగా ఉండాలని ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడు. పేద కుటుంబం, యేసేబు మరియాల కుటుంబం. అన్ని కుటుంబాల వారసత్వము మన మత్తయి సువార్త చదువుతూ మొదటి అధ్యాయంలో ఆ కుటుంబాలన్నీ రాస్తాడు. అక్కడ దాదాపు చాలా కుటుంబాలు ఉంటాయి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నప్పుడు అబ్రహాం కుటుంబం కానుంచి రాస్తాడనమాట. రాస్తూ ఒక్కొక్క కుటుంబాల గురించి రాసేశాడు దేవుడు. అందరి కుటుంబాల తర్వాత యేసేబు కుటుంబం, యేసేబుకు ప్రదానం చేయబడిన మరియ ద్వారా యేసు వచ్చాడు అని రాసేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటంటే ఈ లోకములో ఉన్న కుటుంబాలన్నీ కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డవి అనేది వాళ్ళు గుర్తించాలి. కనుక కుటుంబం అనేది దేవుడి యొక్క నిత్యత్వపు ఆలోచనలో, దేవుడి యొక్క ప్రణాళికలో ఉంది కుటుంబం. సృష్టిలోనే ఒక ప్రధానమైన వ్యవస్థ అంటూ ఏదైనా ఉందంటే అది కుటుంబమే. కుటుంబము మానవుల చేత నిర్మించబడింది కాదు. అది మొట్టమొదటి గ్రహించాలా. మనుషులు తయారు చేసుకోలే కుటుంబాన్ని. దేవుడు మనుషులు పుట్టించకపోతే ఎక్కడొస్తారు మనుషులు? అసలు కుటుంబాలు ఎక్కడ తయారవుతాయి? సరే, నీ కొడుకున్నాడు, నీ కొడుకు భార్య కావాలంటే స్త్రీని పుట్టించకపోతే నీకు భార్య ఎక్కడ దొరుకుతుంది? నీకు కొడుక్కి కోడలు ఎక్కడ దొరికింది? నీకు ఎక్కడ భార్య దొరికింది? దేవుడు సృష్టి క్రమంలోనే స్త్రీని గాను పురుషుని గాను చేశాను అని బైబిల్ చెప్తుంది కదా. ఎందుకు చేశాడు వాళ్ళని? ఒక కుటుంబంగా కట్టడానికి దేవుడు చేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డలారా, కనుక కుటుంబం అనేది దేవుడి యొక్క ఆలోచనలో నుంచి వచ్చింది. అది మనుషుల ద్వారా వచ్చింది కాదు అనేది మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబాలు ఉన్నాయి, బోల్డ్ కుటుంబాలు ఉన్నాయి ప్రపంచంలో. కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఏ కుటుంబం అయినా సరే ఒక పేరు రావాలంటే, ఒక గుర్తింపు రావాలంటే ఆధార్ కార్డు పెట్టేశారు. ఇప్పుడు ఆధార్ కార్డులో నీ ఫ్యామిలీ అంతా అందులో ఉండిపోద్ది, నీ అడ్రస్ ఏంటో అందులో ఉండిపోద్ది. ఆధార్ కార్డుని బట్టి నీ యొక్క అడ్రస్ అంతా ఉండిపోద్ది, నువ్వు ఎక్కడ చెందినావు, ఎక్కడ ఉన్నావు, ఏంటని తెలిసిపోతుంది. అలాగే దేవుడి కుటుంబం అంటానికి నువ్వు దేవుడి బిడ్డవైతే దేవుడి కుటుంబం అయిపోద్ది. హల్లెలూయా. కుటుంబాల్లో బోళ్ళు ఉన్నాయి లోకంలో, అయినంత మాత్రాన అన్నీ దేవుడికి చెందినవిగా ఉండవుగా. ఎప్పుడు దేవుడికి చెందినవి అవుతాయంటే వాళ్ళు దేవుని నమ్ముకుంటేనే దేవుని కుటుంబాలు అవుతాయి. హల్లెలూయా. సరే, కుటుంబ జీవితం ఎలా ఏర్పడిద్దంటే దానికి పునాది పెళ్ళి. ఏంటండి? నేను ఒక్కని ఉన్నాను అనుకోండి, నేను ఒక్కని ఇలా ఉండి ముసలోని అయిపోయి చచ్చాను అనుకో, ఇక నాతోనే అయిపోద్ది, నాకు నా బతుకు ముగింపు అయిపోద్ది. కానీ నేను పోయినా కానీ
నా వంశం పెరగాలి అంటే నాకేం కావాలి? పెళ్ళి కావాలి. ఆ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కావాలి. పిల్లలు పుడుతుంటే పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు నా మనవల మనవలు ముని మనవలు తాత ముత్తాత అయిపోతాను నేనుగా. మరి అట్టయినరు దొరుకుతారా? కొట్లో దొరుకుతారా పిల్లగాళ్ళు? ఏమన్నా బయట దొరుకుతారా? మరి ఈరోజు కొన్ని కుటుంబాలు, కోట్ల కుటుంబాలు ఉన్నాయి ప్రపంచంలో. అవన్నీ ఎలా అంటే కానీ దేవుడు ఇస్తున్నాడు అని గుర్తించట్లా వాళ్ళు అసలు. చర్చిలో ఈరోజు అంశము ఎందుకు పెట్టాడంటే దేవుడు ప్రతి కుటుంబము దేవుడు కొరకు ప్రతిష్ఠించుకోవాలని. గడిచిన కాలమంతా మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఏమోలే కానీ ఇంకొక వారం రోజులు, ఇంకా 4-5 రోజుల్లో అయితే కొత్త సంవత్సరం రెడీ రాబోతుంది. కొత్త సంవత్సరం ఒక కొత్త ఆశీర్వాదాలు మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ బ్రతుకులో, మన జీవితాల్లో దేవుడు దాచి ఉంచి వాటిని పొందుకోవాలంటే మన కుటుంబాలు మరొకసారి దేవుడి యొక్క సంకల్పములో, దేవుడి యొక్క చిత్తములో సమర్పణ కలిగిన వాళ్ళై ఉండాలి. హల్లెలూయా. యేసు పుట్టాడు, పుట్టగానే వదిలిపెట్టారా? 8వ రోజున యేసు ప్రభువుని తల్లిదండ్రులు దేవుడి దగ్గరికి తీసుకొచ్చారు. దేవుడి దగ్గర తీసుకొచ్చి దేవుణ్ణి, యేసుక్రీస్తుని సమర్పించిరి. మరి మన ప్రతి కుటుంబము దేవుడి కొరకు ప్రతిష్ఠ చేసుకోవడానికి మన కుటుంబాలలో ఉండాలని దేవుడు కోరుతున్న అంశం ఏంటంటే శాంతి సమాధానాల పవిత్రమైన స్థలం. ఇల్లు ప్రేమ ఇంటిలోనే ప్రారంభం కావాలి. ప్రేమ బయట క్లబ్బులలో దొరకదు, ఫ్రెండ్షిప్లో దొరకదు, బయట పార్టీలలో దొరకదు. ప్రేమ సినిమాలు చూస్తే ప్రేమ దొరకదు, సీరియల్ చూస్తే ప్రేమ దొరకదు. ప్రేమ ఎక్కడ దొరికిద్దంటే క్రైస్తవ గృహములోనే ప్రారంభం కావాలి. హల్లెలూయా. ఎందుకో క్రైస్తవ గృహంలో దేవుడు ఉంటాడు కనుక ప్రేమ మొదట దేవుడి నుంచి మనుషులు నేర్చుకుంటారు, అప్పుడు ప్రేమ స్టార్ట్ అవుద్ది. ఒక ఇంట్లో యజమానుడు ఉన్నాడు అనుకోండి, ఆదాము ఉన్నాడు. ఆదాము చెప్పినట్టుగా తన కుటుంబాన్ని నడుచుకోవాలని దేవుడు చెప్పాడు. ఆదాము చెప్పి నడుచుకుంటే కుటుంబం బాగుంటుంది. సరే, మొదట్లో కుటుంబాలని పతనం అయిపోయినాయి జలప్రలయానికి ముందర, జలప్రలయం తర్వాత. ఇక తర్వాత మళ్ళీ కుటుంబం ఎలా స్టార్ట్ అయిపోయిందంటే నోవహుతో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? తర్వాత నోవు భార్యతో స్టార్ట్ అయిందా? భార్యతో మాట్లాడాడు దేవుడు, పురుషుడితో మాట్లాడాడు, యజమానుడితో మాట్లాడాడు. కనుక ప్రేమ కుటుంబంలో స్టార్ట్ కావాలి. అందుకని అన్నిటికంటే ఈ భూమి మీద పరిశుద్ధమైన స్థలం అంటూ ఏదన్నా ఉందంటే, పవిత్రమైన స్థలం ఏదన్నా ఉందంటే అది కేవలం ఇల్లు, కుటుంబంలోనే పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. గుళ్ళో కాదు పరిశుద్ధత, గుళ్ళో కావాలి, నీ కాదంటలేదు, కానీ కుటుంబం లేని పరిశుద్ధత, ఇంట్లో లేని పరిశుద్ధత గుళ్ళోకి వచ్చిన గురికొత్తదా ఏంటి? ఇదే పగటేసి వేసుకునేది. ఆ గుళ్ళోకి వచ్చినాక ఎక్కడైనా డ్రామాలు వేయటమా, నాటకాలు వేయటమా? ఇక్కడికి వచ్చి అయిపోయినాక మళ్ళీ ఇష్టాసారి మన ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడలాగా ఊసరిలాగా మళ్ళీ బతకడానికే? అక్కడ లేని భక్తి, ఇళ్ళల్లో లేని భక్తి, కుటుంబాల్లో లేని భక్తి, ఇళ్ళల్లో లేని ప్రేమ ఎక్కడికి వచ్చినాక ప్రేమ పుట్టకొత్తదా? ప్రైజ్ లార్డ్ అయ్యగారు, ప్రైజ్ లార్డ్ అమ్మగారు, ప్రైజ్ లార్డ్ చెప్పగానే సరిపోయిందా? ఎక్కడ రావాలా ప్రేమ? ఇంట్లో రావాలి స్టార్టింగ్. ఎందుకు? దేవుడు ఎక్కువగా కోరుకున్నది కుటుంబాన్నే, ఇల్లునే ఎక్కువ ప్రేమించాడు దేవుడు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలనా? ఆ ప్రేమ సువాసన ఇంట్లో పరిమళించాలి. అందుకే ఒక స్త్రీ యేసు ప్రభువుకి ఇంట్లోకి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక విలువైన అత్తరు బుడ్డి తీసుకొచ్చి అక్కడ పగలగొట్టి యేసయ్య మీద పూసిందట. అప్పుడు ఏమైంది అక్కడ అంశము 12వ అధ్యాయంలో యోహానులో, ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. ఏం వాసన? ప్రేమ పరిమళించాలి. అది ఇంట్లో స్టార్ట్ కావాలి. ఈరోజు ఇంట్లో లేని భక్తి బయట రాదు. భార్యాభర్తలుగా దేవుడు జత చేసి మీకు పిల్లల్ని ఇచ్చాడానికి, ఆ పిల్లల్ని ఎందుకు ఇచ్చాడంటే ఆ పిల్లలకి ప్రేమ నువ్వు చూపించాలి, యజమానుడిగా నువ్వు చూపించాలి. అబ్రహాము ఇస్సాకుని కనను, ఇస్సాకు యాకోబుని కనను బైబిల్లో ఉంటుంది కదా. మరి ఇస్సాకు తన యొక్క భార్య అయినటువంటి రిబ్కాను ప్రేమించాడు అని రాయబడి ఉంది బైబిల్లో. యజమానుడిగా ఉన్నటువంటి ఈ అబ్రహాము ప్రేమించాడు, తర్వాత ఇస్సాకు కూడా ప్రేమించాడని రాయబడి ఉంది. ఆదికాండములో 24వ అధ్యాయములో 67వ వచనములో
ఉమ్, ఉమ్, ఉమ్. రెబుకానంటే దేవుడు ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాక ప్రేమించాడు. ముందే ప్రేమించి పెళ్లి చేసుకోలే ఇసాకు. ఈనాడు ముందు ప్రేమ ఎట్లంటే, ముందు ఆమెను ప్రేమెత్తన్నా పెళ్లి చేసుకుంటా, కుదరదు, ఒప్పుకోడు దేవుడు. ముందు ఇసాకు ఎట్లన్నట, ముందు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లోకి భారీగా వచ్చినాక అప్పుడు రిబుకాను ఇస్సాకు ప్రేమిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఎల్కానా ఉన్నాడు బైబిల్లో. ఆయన భార్య పేరు ఏంటంటే హన్నా. ఎవరు? ఆమెకు పిల్లలు ఉన్నారా? లేరా? లేరు. లేకపోయినా కానీ ఎల్కానా హన్నాని బాగా ప్రేమిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. నీ పిల్లలు పుట్టట్లేదు, అసలు ఇప్పుడు అందంగా లేవు, నువ్వు బాగలేవు అని చెప్పేసి కుటుంబంలో ఆ ప్రేమ లేకుండా చేయలేదు. బైబిల్ అక్కడ చెప్తుంది. అక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఏముందంటే, ఎల్కానా హన్నాను రెండు పాళ్ళు ఇస్తూ వచ్చాడట ఎల్కానా. ఇంకొక ఆమెని పెళ్లి చేసుకున్నా కానీ హన్నానైతే తనకు బాగా ప్రియమైందిగా ఎంచుకున్నాడు ఎల్కానా. అందుకని హన్నాను ప్రేమించి తన ఆస్తిలో తన వచ్చే బాటళ్లలో హన్నాకు 2 పాళ్ళు ఇస్తూ ఉన్నాడు. ఎక్కడిస్తారు 2 పాళ్ళు? ఎందుకు? ప్రేమ లేకపోతే ఇస్తాడా? ఈనాడు కుటుంబాల్లో ఉండాల్సింది శాంతి సమాధానానికి ముఖ్యం ఎక్కడంటే ప్రేమలోనే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ప్రేమ అనే విత్తనం, ప్రేమ అనే విత్తనం ఏ ఇంట్లో విత్తనం వేయటం స్టార్ట్ అవుతుందో మొలక స్టార్ట్ అవుద్ది, మళ్ళీ అదే మొత్తకి ఎత్తుంది, విత్తనం వస్తుంది. ఏ విత్తనం వేస్తే అదే చెట్టు అవుతుంది. ఏమవుతుంది చెప్పు? ఇప్పుడు కక్ష, పగ, ద్వేషం, అసూయ ఇలాంటి విత్తనాలు ఇంట్లో వేసామనుకో ఏం చెట్టు మొలుగుతాయి? ప్రేమనే ఉత్పత్తి చేస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఏం వెతుకుతాం? ప్రేమనే మొలకెత్తిస్తుంది. కాబట్టి విత్తనాలు నీ చేతికి ఇచ్చాడు దేవుడు. ఆ ప్రేమనే విత్తనాలు చల్లితే మీ ఇంట్లో ఏ మొలకలు వస్తాయి? ప్రేమను ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా. ప్రేమ ఏమి ఉత్పత్తి చేస్తుంది? అందుకని దేవుడు మనల్ని ప్రేమించి కుటుంబాలు కట్టాడు. కుటుంబాల్లో ఉండాల్సింది ప్రేమ ఉండాలి. అందుకని దేవుడు ఎక్కువగా ప్రేమించేది కుటుంబాలను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తర్వాతనే సంఘం. ఒక రకంగా ఆలోచిస్తే ఈ సంఘం ఏ సంఘం అని కానీ, ఈ భూమి మీద కొన్ని కోట్ల సంఘాలు ఉండొచ్చు, ఏ సంఘం అయినా కుటుంబాలు లేకుండా సంఘం అయిద్దా? ఫస్ట్ కుటుంబాల తర్వాతనే సంఘంగా. ఏ అయ్యగారు కలిసినా, ఏ పాస్టర్ గారు కలిసినా, మీ సంఘంలో ఎన్ని కుటుంబాలండి? ఏంటి మీ సంఘానికి ఎన్ని కుటుంబాలు వస్తాయండి అని అడుగుతారు ఎవరైనా కాడ. ముందు సంఘం తయారై కుటుంబం అయిందా? కాలేదు కదా. అందుకే దేవుడి దృష్టిలో ప్రపంచంలో అసలైన పవిత్రమైన పరిశుద్ధమైన స్థలం ఏదంటే మన ఇల్లే. మన ఇల్లు. మన ఇంట్లో ఒక యజమానుడు అనేటువంటి ఆయన మంచిగా ఉండకపోతే ఇంట్లో పిల్లగాళ్ళు రికార్డింగ్ డ్యాన్స్ పెట్టుకొని టీవీలు పెట్టుకొని భయంకరమైన పరిస్థితులు చేస్తుంటాడు. ఇంట్లో యజమానుడు అనేటువంటి యజమానురాలనేమో ఏం పట్టించుకోకుండా ఉంటుంది అనుకో, ఇక ఆ ఇల్లు శాంతి సమాధానాలు నిలమైద్దా? వాళ్ళు గద్దించాల్సింది, వాళ్ళని సెట్ చేయాల్సింది, వాళ్ళని నడిపించాల్సింది పేరెంట్స్గా, తల్లిదండ్రులకేగా. కుటుంబం ఎందుకు పెట్టాడు దేవుడు? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6 నుండి రాశాడు. ఏంటంటే మొదటి నుంచి చదవండి అసలు. 6వ అధ్యాయం 1వ వచనం. నిదానంగా, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి. ఎక్కడుంటుంది? పిల్లలందరూ ఏడుంటారట? రోడ్డు మీద ఉంటారా? ఇలా ఏమన్నా సత్రంలో ఉంటారా? ఇంట్లో ఉంటారండి. ఒక కుటుంబం ఉంటుంది ఇంట్లో. అందుకని ఇంటికి చెప్తున్నాడు యెహోవా దేవుడు మోషే ద్వారా 2వసారి. ద్వితీయోపదేశ కాండం అంటే 2వసారి మళ్ళీ మొదలు పెడుతున్నాడు. ఏమని? నీవు నీ కుమారుడు నీ దేవుడని యెహోవాకు భయపడితే కానీ దేవుడి ఆజ్ఞల్ని పాటిస్తారు ఇంట్లో. దేవుడికే చోటు లేకపోతే ఇక ఆ ఇంట్లో ఇక దేవుడికి స్థానం లేకపోతే దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి?
మన ఇంటిని వచ్చిన వాళ్ళు దేవుని చూడాలి. మన ఇంట్లో యేసు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఒక ఇంట్లో పుట్టాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞానులు సుదూరమున ప్రయాణం చేసి 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 బెత్లెహేముకి వచ్చారు. అక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళారట. అక్కడ ఆ ఇంట్లో వెళ్ళి భర్తులై మరియమ్మను శిశువును చూచి ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చని రాస్తుంది అక్కడ. యేసు ప్రభు బజార్లో లేడు, ఒక ఇంట్లో ఉన్నాడు యేసయ్య. ఈరోజు మన ఇంట్లో ఆ దేవుడు ఉండాలి. కొందరి ఇళ్ళకి మొత్తం దగ్గరనే ఒక పెద్ద బోర్డు పెట్టారు. ఈ ఇంటికి యేసు ప్రభు అధిపతి అని రాసేస్తారు. బోర్డులు కొనుక్కుంటారు, బయట దొరుకుతాయి. ఏంటి? ఈ ఇంటికి యేసు ప్రభు అధిపతి అంటారు. అధిపతి అంటే ఆయనకి అధికారం ఇస్తారా ఇంట్లో? ఏదన్నా దేవుడికి ఇష్టం కానీ పని జరుగుతున్నప్పుడు ఇంట్లో గద్దింపు ఉండాలంటే అమ్మ వాళ్ళు బాధపడతారు, పిల్లగాళ్ళు, వయసు పిల్లగాళ్ళు అని అనుకుంటే కుదరదుగా. ఇల్లు పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసలైన పవిత్రం తండ్రి పవిత్రంగా ఉండాలని కోరుకునేవాడైతే ఇంట్లో పవిత్రత చేస్తాడు. ఆ తండ్రికే లేదనుకో, తల్లికే లేదనుకో, ఇక వాళ్ళు ఎట్ట తిరిగి వస్తున్నా ఏమండేగా. అందుకని పరిశుద్ధమైన నా ఇంట్లో మీరు మంచిగా బైబిల్ చదివితే ప్రార్థన చేసుకుంటేనే నా ఇంట్లో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని ఏ తండ్రి అన్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని, దేవుడికి భయపడుతున్నాడని, కుమారులకు దేవుడి ఆజ్ఞలు నేర్పిస్తున్నాడని. అలా ఇల్లులో నుంచే దేవుడి యొక్క ప్రేమ సువాసన ప్రపంచానికి వెళ్ళాలి, సంఘాలకు వెళ్ళాలి. సంఘం ఎవరు? మళ్ళీ దేవుడి పిల్లలేగా. మన పిల్లలే సంఘంలోకి వచ్చేస్తారు. మనము మన పిల్లలందరం చర్చికి వచ్చేస్తాం. ఇక చర్చికి వచ్చినాక మళ్ళీ వేరే ప్రసంగమా? ఇంట్లో సంబంధించిన విషయాలేగా. ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఎలా ఉండాలా, ఎట్టి వెళ్ళకూడదు అనేదేగా చర్చిలో, కుటుంబ ప్రార్థనలలో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకే ఇంటికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు బైబిల్లో దేవుడు. ఎందుకంటే మొట్టమొదట రొట్టె విరుచుట. ఏంటది? ప్రభు భోజన సంస్కారం ఎక్కడ జరిగింది? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 'ఇంటిలోనే మొదట ప్రభు భోజన సంస్కారం జరిగినట్లుగా మనం అపోస్తల కార్యముల గ్రంథములో చూస్తూ ఉంటాం. 46వ వచనములో వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఎక్కడ రొట్టె విరుస్తున్నారు? మనం చర్చిలో సమభక్తి ఇస్తాం. ఎందుకంటే చర్చి పరిశుద్ధంగా ఉండాలని చర్చిలు ఇస్తాం. కానీ ఫస్ట్ స్టార్టింగ్ ఆది సంఘము ఎక్కడ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నారు? వాళ్ళు ఈ పెద్ద గుడి కట్టుకున్నాం. ఎవరికాల గుడిని? గుడి ఇల్లు గుడిగా అంది. ఎందుకంటే బయట గుడి అందంగా అలంకరించుకోవడం అవసరమా? అందుకని నేను చెప్పేది ఏంటంటే అసలు పవిత్రత, పరిశుద్ధత ఎక్కడ స్టార్ట్ కావాలంటే ఇంట్లో స్టార్ట్ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున అందరి మీద దిగాడు. ఎక్కడ? గుళ్ళోనా? దేవాలయంలోనా? ఎక్కడ? ఇంట్లో. ఇంట్లో జాన్ మార్క్ అనేటువంటి ఇంట్లో అది మేడ గదిగా కట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడ వారు ప్రదర్శనలో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదట వాళ్ళ మీదికి దిగి వచ్చాడని బైబిల్ చెప్తుంది. సరే, మంచిది. ఇది ఇంట్రడక్షన్ ఇంటికి, ఇల్లు గురించి, కుటుంబం గురించి. కనుక కుటుంబాల్లో శాంతి, సమాధానం ఉండాలి అంటే ప్రేమ మన గృహాల్లో ఉండాలి. ప్రేమ లేకుండా ఏమీ లేదు. అసలు శాంతి ఉండదు, సమాధానం. ప్రేమ లేని చోట ఏముండదంటే కోపం ఏముంటుందిగా, ఆవేశం, మనస్పర్ధలు, కీచులాట్లు,
కొట్లాట్లు, గందరగోళాలు, చికాకు అనుమానాలు, ఎడమొఖాలు పెడమొఖాలే ఉంటాయి. ప్రేమ సమస్త దోషాలని కప్పివేస్తుంది. హల్లెలూయా. కుటుంబాల కథలు బైబిల్లో కోకొల్లలు ఉన్నాయి. ఆ కుటుంబ కథలలో ఎన్నో కథలు ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైన కథ లూకా సువార్త 15వ అధ్యాయములో మనకు కథలంటే చాలా ఇష్టం. ఎవరికైనా కథలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. బైబిల్ అంతట్లో అందరికీ తెలిసిన కథలో ఒకటైన తప్పిపోయిన కుమారుని కథ ఈరోజు మన బైబిల్ పాఠాల్లో ఉంది. అది కుటుంబం. ప్రభునందు ప్రియమైన దేవుని ఒక గొప్ప రచయిత ఉన్నాడట. ఆయన పేరు ఏంటంటే హెన్రీ నౌవెన్ అనేటువంటి ఆయన తన రచనలో ఏమండి ద రిటర్న్ ఆఫ్ ద ప్రొడిగల్ సన్ అనే పుస్తకంలో ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారి విశ్వాస నడకలో ఒక దగ్గర ఆ కథలోని 3 ప్రధాన పాత్రలు కథలో 3 ప్రధాన పాత్రల వలె ఈనాడు క్రైస్తవులు ఉన్నారని ఆ కథని ప్రతిపాదించాడట. 3 రకాలైన పాత్రలు పోషించే మనుషులు సంఘాల్లో క్రైస్తవులలో కనబడతారు. 3 రకాల కథలు పాత్రలు ఉన్నాయి. మొదటి పాత్ర ఒకడు తండ్రి. ఎవరు? తండ్రి. ఇంకొకైనా పెద్ద కొడుకు, ఇంకొకైనా చిన్న కొడుకు. ఇప్పుడు ఈ కథలో కొన్ని సమయాలలో పశ్చాత్తాపము మరియు క్షమాపణ, అవసరాన్ని బట్టి తప్పైన కుమారుడు వలె కొంతమంది ఉంటారు. అందులో కుటుంబం అన్నప్పుడు అందరూ నా బిడ్డలు పర్ఫెక్ట్ అని చెప్పగలుగుతారా? ఉండరు. అందులో 3 రకాల ప్రజలు ఉంటారు సంఘంలో, క్రైస్తవ కుటుంబాలలో. కనుక అందులో చిన్న తప్పిపోయిన కుమారుడు వలె ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. నేను ఉండరని చెప్పట్లు. అందుకని ఈరోజు అంశం అది కుటుంబ అంశం. కుటుంబంలో శాంతి సమాధానము నిలయం కావాలట. అది స్థలం కావాలట పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో. కాబట్టి ఆ 3 రకాల పాత్రలు పోషించేటువంటి సన్నివేశాన్ని ఒక రచయిత ఒక పుస్తకం రాసి పెట్టాడు. ఆ పుస్తకంలో కొన్నిసార్లు పశ్చాత్తాపం గురించి, కొన్ని సమయాలలో క్షమించటానికి ఇష్టపడక కోపం ఉంచుకొని పెద్ద కొడుకు లాంటి వాళ్ళు కూడా ఉంటారట సంఘాలలో. ఏంటండి, ఏదో తప్పేయాడు, అయిపోయింది, బుద్ధి వచ్చింది, మళ్ళీ తిరిగి నా ఇంటికి వస్తా అని ఇంటికి వస్తడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు. కానీ ఇంట్లో కూడా ఉన్నాడు పెద్ద కొడుకు ఒకడు, ఇంటికి పెద్దోడు, చాలా పెద్ద. కానీ ఆయనలో ఉన్న గుణం ఏంటంటే తమ్ముణ్ణి క్షమించే గుణం లేదు. ఉందా? ఇంట్లోకే రావట్లేదండి బాబు. వచ్చి ఆ విషయం చదువుతున్నప్పుడు నిజంగా అంటే పెద్ద ప్రసంగం ఇది అసలే. కానీ రోజు బాగా టైం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా ఈ తప్పిన కొడుకు కథగా తీసుకొచ్చా. పెద్ద కొడుకు మంచోడని తండ్రి దగ్గరే ఉంటున్నాడు, చెప్పిన పనిలా చేస్తున్నాడు, గుంటనక్కలాగా ఉంటాడు. కానీ అవసరం వచ్చింది ఇప్పుడు తన తమ్ముడు వచ్చేసరికల్లా ముఖం ఇది పడేసేసాడు, చిట్లిస్తున్నాడు, ముఖాన్ని చిట్లిస్తున్నాడు. నచ్చట్లే కొడుకు. ఏం బయటవాడు తప్పైన కొడుకు ఏమన్నా వేరేటోళ్ళకి పుట్టాడా? పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు ఏమన్నా ఈ ఇంటి వారసుడు కాదా? ఈనాడు సంఘాల్లో కోరుకునేది దేవుడు. దేవదూతలు ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి ఆ దేవదూతలు. ఆ దేవదూతల పని ఏంటో తెలుసా? ఎవరైతే తప్పిపోయి తిరిగి వచ్చి దేవుడి దగ్గరకు వస్తారో అప్పుడు దేవదూతలు సంతోషిస్తారట. హల్లెలూయా. ఒక వ్యక్తి మారు మనసు అక్కరలేని, దేవుడంటే లెక్కలేని, పైకి భక్తిగా నటించుకుంటూ, ఇతరులను ద్వేషిస్తూ, ఇతరుల మీద లేని పని అబండాలు వేసుకుంటా, నీ పెద్ద పోటీమాను కానీ భక్తిమంతుణ్ణి, నీ పెద్ద భక్తురాలను అనుకుంటూ చలామణి వేసుకుంటూ జీవించే వాళ్ళు సంఘాలలో ఉంటారు. కానీ ఎవరో తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేసి మళ్ళీ చర్చిలో సంఘములో కలిసి ఉందామని దగ్గరకు వస్తూ ఉంటే వాడికి బైబిల్ పాఠం చేయకు, వీళ్ళు ఇది చేయకు, వాళ్ళు అడు చేయకు, వాళ్ళు అది చేయకు, ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి ఎక్కడుంది మన దగ్గర క్షమాపణ?
ఆలోచన చేసుకోండి ఒకసారి. మీరు ఆలోచన చేసుకోండి, మళ్ళీ మనం ఆలోచించుకోండి. ప్రభునందున ప్రియమైనట్టు దేవుని పిల్లలారా, అందుకే కీర్తన బుక్లో 325 పాట తీసా. దాంట్లో పాట స్టార్టింగ్ ఏంటంటే, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. ఎంత చక్కటి పాట అండి అది. దూరదేశానికి పోయి పాడైపోయానయ్యా, చివరికి బుద్ధి వచ్చింది. నీ వంటి మంచి మార్గం నాకు ఎక్కడా దొరకలేదు, చాలాసార్లు తప్పిపోయానని రాస్తాడు ఆ పాటలో. ఈరోజు 2025 అయిపోతుంది. ఇంకా ఇలాంటి బుద్ధులతో, ఇలాంటి స్వభావాలతో, ఇలాంటి ఆలోచనతో, ఇలాంటి స్వభావాలతో 2026 దగ్గరకు వస్తుంటే, అలాగే ఉంటే చివరికి దేవుడి యొక్క పరలోకం అనే కుటుంబంలో మాత్రం జారవో. ఏ కుటుంబం అది? సౌర కుటుంబం అని అంటూ ఉంటుంది మన దగ్గర. సూర్యుడు చంద్రుడు తల్లిదండ్రి అనిపించి నక్షత్రాలని పిల్లలు అన్నట్టుగా ఏసేబు కళలో ఉంటుంది. అది ఉంటుందా? ఏసేబు కళలో కళ వచ్చిందట. ఆ కళలు ఏంటంటే, అన్నలారా నాకు కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా నా కాళ్ళ దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది అని అన్నాడట. ఆ కళ ఏంట్రా బుద్ధుందా అన్నలు బెదిరియటం అనమాట. నాన్న కూడా కోప్పడ్డాడు ఒకసారి. నువ్వు కళ ఏదో గంట నువ్వు పనులు కనాలంటే చాలా బాగానే ఉంది, ఇంకేదేదో కళ చాలా బాగుంది. చివరికి సూర్యచంద్రులు కూడా నా కాళ్ళ దగ్గర కొత్తని అంటే, అమ్మ నాన్న మేము అన్నలం అందరం నీ కాళ్ళ దగ్గర బతుకుతావారా, నీ కళలు పాడుగాను అని అన్నారు, బెదిరించారు, గద్దించారు. కానీ అది మర్చిపోయారు. కానీ ఆ సూర్యచంద్రులు అంటే తల్లిదండ్రి, నక్షత్రాలంటే పిల్లలు. మొత్తం ఎక్కడికి వచ్చారు? యేసేపు దగ్గరికి వచ్చారు ఐగుప్తులో. అదొక కుటుంబంగా. ఆ కుటుంబంలో ద్వేషం ఎక్కువైపోయింది, పగ ఎక్కువైపోయింది, అసూయ ఎక్కువైపోయింది. ఎంతో అల్లారి ముద్దుగా పెరుగుతున్న మంచి కుటుంబమే కావచ్చు, కానీ ఆ కుటుంబంలో యేసేపు మీద ద్వేషం పెంచుకున్నారు అన్నలు. ఈనాడు సంఘం అంటే ఏంటంటే, దేవుడి రక్తము చేత కొనబడిన, కడగబడిన కుటుంబం సంఘం. హల్లెలూయా. అది ఏ సంఘం అని కానీ, పెంతెకొస్తు సంఘం కానీ, లోదరం సంఘం కానీ, సిఎస్ఐ చర్చ్ కానీ, ఏ చర్చ్ అయినా కానీ, ఇక్కడ సంఘాలు ఉన్నాయి. కానీ ఒక ప్రభు రాకడొస్తే ఎత్తబడే సంఘం ఒకటి ఉంటుంది. అది సార్వత్రిక సంఘంగా రేపు ఎత్తబడే గుంపులో ఉండటానికి, అక్కడ కుటుంబంలో ఉండటానికి మనం ఇక్కడ ప్రిపేర్ కావాలి, ఇక్కడ సిద్ధపడాలి, మనల్ని మనం ఆలోచన చేసుకోవాలా. కనుక దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మన దేవుడు క్షమించకపోతే మన బతికేమైంది చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒకరు క్షమించట్లేదు అనుకో, మనసులో పగల పెట్టుకొని, మనసులో నీదే పెట్టుకొని ఉన్నామనుకో, ఒకవేళ దేవుడు నిన్ను క్షమించకపోతే, నన్ను క్షమించకపోతే మన బతికేంటి చెప్పు? నువ్వు క్షమిస్తే నిన్ను క్షమిస్తాడు. పరలోక ప్రార్థన అదే చెప్పాడు దేవుడు కదా. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము. ఇది నోటితోటి కంఠత వాక్యమా? ఇదేమన్నా కంఠత వాక్యమా? దాంట్లో అర్థం లేదా? ఈ కథ ఎందుకు పెట్టాడు? క్షమించడం అనేది దేవుడి మనసు. అది కీర్తన గ్రంథం 103లో స్టార్టింగ్లోనే దావీదు అంటాడు, ఎన్ని తప్పు చేశాడు పాపం దావీదు. పొరపాటు చేయలేదా దావీదు? పెద్ద పోటు మనగాడుగా దావీదు. దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు దావీదు. అయినా పాపంలో పడిపోయాడు. ఇప్పుడు 103వ కీర్తన రాస్తూ దేవుని ఆశ్రయిస్తున్నాడు, దేవుడి దగ్గరికి వస్తున్నాడు. ఏమని? ప్రాణమా చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. 5వ కీర్తన బుక్ తీయండి. కీర్తన బుక్ పాటల పుస్తకంలో 112వ పాట, దాంట్లో 5వ వచనం. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు క్షమో వ్యాజంబు చేయాడు. ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయో మన జీవమాయే హోవా దేవుని పావన
నామమును తెంచోమా కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. దేవుడే కోపడట్లేదు, మనకేంటండి కోపతాపాలు? దేవుడికే కోపం లేదట మన మీద, మనకెందుకంత కోపతాపాలు? దేవుడు అత్యధిక ప్రేమ స్వరూపి, ఆయన నిత్యము కోపగించడు. 103వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాల్లో 8వ వచనంలో ఏమో రాశాడంటే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘ శాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ ఎప్పుడు అదే ఆలోచనే. మనం ఎప్పుడు కూర్చున్నా కూడా మరి ఎప్పుడు మనం క్షమించుకుంటూ కలిసిపోయేదిగా. ఇక్కడ గలవంది రేపు పరలోకంలో కలుతారా? తండ్రి ఇల్లంతా నీ పెద్ద కొడుకుదా, ఇల్లంతా అక్కడ. ఇప్పుడు తప్పైన కథ, పిల్లగాడి కథ ఉందండి, అదంతా పెద్ద కొడుకుదేనా మొత్తం? ఆయన పెత్తనం నడుతున్నారు వాళ్ళ ఇంట్లో. ఏం తండ్రి అంటూ లేడా? తండ్రికి ప్రేమ లేదా? తండ్రి క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, నీదేమైంది అసలు అర్థం కావట్లేదు. లేదు 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 లేదు, నీ ఇంటి దగ్గర ఇన్నాళ్ళు నాకు మేకపిల్లని కోసినావు, ఇది ఏమంటాడు? లోనికి రావడానికే మనసు ఒప్పట్లేదు, ఎట్టా ఇంట్లో ఉంటాడు అర్థం కావట్లేదు. పైకి మాత్రం తండ్రి దగ్గర చెప్పిన చోటుకల్లా వెళ్ళనట్టు పని ఎవడికాలని పని వరుస. ప్రేమ లేని పని, క్షమించలేని పని, కలిసిపోలేని ప్రేమ ఎవడికి కావాలి? ప్రేమ అదే పనులు. పని ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? ప్రేమ లేని పని ఎందుకండి? ఇప్పుడు భార్య ఉంది, భార్యని ప్రేమించుకుంటే మల్లెపూలు తెచ్చినా, పట్టు చీరలు తెచ్చినా, ఎవడికి కావాలా నీ పట్టు చీరలు, నీ మల్లెపూలు? ఎవడికి కావాలా? అసలు ఆమె మనసు ఏంటో, ఆమె స్వభావం ఏంటో, ఆమె ఏంటి, ఆమెకి ఏం అంత కష్టం ఉంది, బాధ ఉంది, అది తెలుసుకోరా. అది ముందు నీ మల్లెపూలు తేలేదా? ఎవడికి కావాలి నీ మల్లెపూలు? కాకు గాలిపూలు. కుటుంబాలు ఇప్పుడే పతనం అయ్యేది అంతే కదా. అసలు దేవుడు బైబిల్ చెప్తుంది, అసలు దేవుడు ఆలోచనలు అనాది సంకల్ప కుటుంబం దేవుడు ఏర్పాటు చేశాడా? ఆ ఫస్ట్ కుటుంబంలోనే దేవుడు సాతాను దాడి చేసింది. ఫస్ట్ కుటుంబంలో ఎవరిదా ఫస్ట్ కుటుంబం? వాళ్ళ ఇంట్లోకి దెయ్యం వచ్చేసి సాతాను వచ్చేసిండు. అది పెద్ద కొడుకు ఇంట్లోకి వచ్చేసాడు, పెద్ద కొడుకు గుండెలోకి వచ్చాడు. ఆ పెద్ద కొడుకు పేరేంటి? ఎంత దారుణం అండి. ఇంకా కుటుంబాలు విస్తరించాలా, ఇంకా 5-6 కుటుంబాలు చూసి ఫాలో కావడానికి ఏమి లేవు అక్కడ. ఫస్ట్ కుటుంబంలోనే గొడవ స్టార్ట్ అయింది. కక్ష, కార్పణ్యం, వ్యతిరేకత, ఓర్వలేనితనం మొదలైపోయింది. అది ఎక్కడ దాని ఏంటంటే పెద్ద కొడుకైన కయీను. ఈరోజు సంఘంలో పెద్ద నువ్వేమన్నా ఏం పెద్దవు? ఎట్లా పెద్ద? పెద్దనే దాంట్లో ప్రేమ ఉండాలండి, పెద్దనే దాంట్లో సహనం ఉండాలండి, పెద్ద అంటే శాంతి సమాధానం కలిగి ఉండాలండి. అది ఆలోచన చేయాలి మనం. పెద్దోళ్ళ దగ్గర క్షమాపణ ఉండకపోతే ఇంక పిల్లగాల కాడే ఉంటుంది. ఆలోచన చేయండి ఒకసారి. ఇంటికి పెద్దోడు కయ్యేను, చిన్నోడైనటువంటి హేబేలు మీద కక్ష పెట్టుకున్నాడు. ఏమైపోయాడు? అది అట్లా ఆగిపోయిందా కక్ష? ఆ కోపం అలా ఉండిపోయిందా? ఆ దేశం అలా ఉండిపోయిందా? లేదు, ఇంకా రాను ఈ వశం చేసేసుకున్నాడు సాతానుడు కయ్యూన్ని. ఎప్పుడు ఒంటరి దొరుకుతున్నాడు నా తమ్ముడు, ఎప్పుడు ఒంటరి దొరుకుతున్నాడు నా తమ్ముడు, వాని చంపాలా. ఏం ఆలోచన అండి ఇది? అవును, ఈ లోకములో దుష్టుడైన సాతానుడు మన ఇండ్లు పాడు చేయాలని చూస్తాడు. ఆ ఇల్లే మన సంఘం. ఏంటండి ఆ ఇల్లు ఎక్కడిది? మన సంఘం. మన సంఘం పాడు చేయాలని చూస్తున్నాడు. కనుక వాడిని లోనికి రానియకుండా ఉండాలంటే మన హృదయాల్లో శాంతి సమాధానకు నిలయంగా ముందు గృహాలు స్టార్ట్ కావాలి. అందుకని ద్వితీయోపదేశంలో మాట్లాడినప్పుడు నీవును నీ కుమారుడును దేవుడికి భయపడి నేను చెప్పే ఆజ్ఞలు నీ పిల్లలకి నువ్వు కూర్చునేటప్పుడు లేచేటప్పుడు నువ్వు నేర్పాలా అని ఎవరు చెప్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు, తల్లికి కాదు, తండ్రికి చెప్తున్నాడు. ఆలోచన చేయండి ప్రియులారా. నా ప్రియమైన సంగమా, తండ్రిగా గద్దించింది చిన్న కొడుకుని. ఏంటి ఏళ్లపాలకి ఇంటికి వస్తున్నావు, నీ స్నేహం బాగలేదు, నీ పద్ధతి బాగలేదు, ఇంట్లో వస్తే క్రమంగా ఇంటికి రా, పొద్దుకునాక అర్ధరాత్రి రావడం, ఫ్రెండ్స్తో తిరిగి రావడం, అసలు ఏంటి నీ పద్ధతి బాగలేదు, ఇంట్లో క్రమంగా ఉంటే బుద్ధిగా ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో
అన్నాడు తండ్రి. అమ్మయ్య ఎప్పుడంటారా అని ఎదురు చూసిండు ఆయన. ఏంది ఈ మాట ఎప్పుడంటే బాగుంటుందా అని అన్నగానే నువ్వు అరే నీ ఆస్తి అడుగురా, మీ నాన్న సంపాదించింది 2 అన్నదమ్ములు కదా, సగం వచ్చేస్తుంది, నీకు సగం వస్తుంది. 10 ఎకరాలా 5 ఎకరాలు నీకు వస్తేరా, ఇంట్లో క్యాష్ ఎంత ఉందా, క్యాష్ సగం వచ్చేది నీకు అని వాడికి లేనిపోని అన్ని నేర్పించి మోసం చేసి చివరికి తండ్రి మీదనే గొడవ పట్టేటట్టు చేసిండు సాతానుడు. చివరికి గొడవ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు. సరే అయిపోయింది, అది అయిపోయింది, బుద్ధి వచ్చింది, ఇంటికి వస్తున్నాడు. ఆయన ఎట్లా వస్తాడో తెలుసా, అసలు నేను కొడుకుని అనిపించుకోవడానికి ఇష్టం లేదని అంటున్నాడు. అది ఎంత తగ్గింపండి. ఈనాడు ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవరాలు చర్చి అనే ఇంట్లోకి వచ్చేటప్పుడు అసలు ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు అనుకోవాలి. ఫస్ట్ ఒకళ్ళు తగ్గించుకొని ఆలోచన చేయండి. ఇన్ని ఏండ్లు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమ నీదయ్యా, నా జీవితం నీకే. ఎంత అర్థవంతం పాట ఈ పాట. విన్నారా మీరు ఎప్పుడైనా? ఎవరికిస్తావు దేవుడికి జీవితం? నీ జీవితం మారందా? ఈ పాటలో ఏంటి? మారిన జీవితం నీకు అంకితం అయ్యా అంటున్నాడు దేవుడి దగ్గర. ఈ రచయిత ఏమంటాడండి? నువ్వైతే మారలేదు, నా పట్ల ప్రేమ చూపడంలో మారలేదు, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. క్యారస్ తిరుగుతున్నాం. ఎట్లా ఎలిమెంట్స్ నాకు ఇవ్వలేదు చర్చిలో. క్రిస్మస్ ఎలిమెంట్స్ అన్ని సంఘాలకి ఇచ్చేశారు, ఒక్క కల్లూరులో ఎలిమెంట్స్ ఇవ్వలే నాకు. సరే ఇవ్వలేదు, పోనీలే. కవర్లు తిరుగుతాను. 190 కుటుంబాల చివర్లకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. ఒక్కళ్ళింట్లో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొద్దిగా కానుక పెడదామని వచ్చారు. పెట్టకండి అయ్యగారు, కానుక పెట్టకండి, వద్దు తాగు. ఏం మారినావు? ఏం మారినావు? ఆలోచన చేయండి ఒకసారి. నీ డబ్బులు కావు కదా ఇచ్చేది. ఏం అయ్యగారి మీద ఎందుకు అంత కక్ష? నీ సొమ్ము తింటే నీ ఇంట్లోకి వచ్చి పెత్తనాలు చేయట్లేదు కదా మేము వచ్చి. కృతజ్ఞత ఏది? ఎంత బాధ ఉండాలి అయ్యగారికి. ఏడ్చుకుంటే సేవ చేస్తే మీకు ఆశీర్వాదమా? అయ్యగారు ఏడ్చుకుంటా, తిప్పలు పడుకుంటా, బాధపడుకుంటా. ఈ సలిగి తిరిగినందుకు నాకు గుండెలు ఇమ్మొచ్చేసింది. ఒకసారి దగ్గు మొదలైతే అసలు ఆగది కాదు, ఒకటే దగ్గు. ఇప్పటికి 4 దగ్గు డబ్బాలు అయిపోయినాయి. రాత్రి మళ్ళీ ఫోన్ చేసి హాస్పిటల్లో పనిచేసే వాడపల్లి లాలుగు ఫోన్ చేసి, రాత్రి అంతా దగ్గు ఆగట్లేదు, ఒక దగ్గు మందు పట్టరా నాయన అన్న. గట్టిగా మాట్లాడితే దగ్గు ఆయుషం వచ్చేస్తుంది సలిగి తిరగటం వలన. 195 కుటుంబాలు ప్రార్థన చేశాం, ఆశీర్వదించాం, ఇల్లు తిరిగాను. ఎవరు చేస్తారు ఈ పని? నేను లేకపోతే కానుకొచ్చేస్తుందా? మీరు చేసుకుంటారా ప్రార్థనలన్నీ? మారారా? ఈ అల్లుండి రేపు వెళ్ళిపోయి అయ్యగారి మీద ఎందుకండి బాధలు, కష్టాలు, సికాకులు? ఆలోచన చేసుకోండి మీరు. ఇది చెప్పకపోతే సంఘానికి తెలియదు పరిస్థితి. పాపం అయ్యగారు ఎంత మంచోడు, ఎంత పీదేవుడు అనుకుంటారే ఒకళ్ళ. మీరే ఆలోచన చేసుకోవాలి, ఒకళ్ళు మీరే పరిశీలన చేసుకోవాలి ఒకసారి. తప్పిపోయిన చిన్న కొడుకు వస్తా ఉంటే పెద్ద కొడుకుకి ఎందుకంది అంత బాధ? నేను ఇంట్లోకే రానంటాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 27వ వచనము నుండి తండ్రి అట లోపలికి రమ్మని
బతిమలాడుతున్నాడట. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో నేను ఇన్నేండ్లు నీ కాడున్నా. ఏమున్నావు ఇన్నేండ్లు? తండ్రి వచ్చి బతిమలాడుతున్నాడు. రైలా తమ్ముడు వచ్చాడు, రా కలిసిపోదాం, మనం సంతోషంగా ఉందాం. లేలే వాడొత్తే నీ ఇట్లకే రాను, వాడొత్తే నీ ఇట్లకి రాను నేను. బా, ఏం ప్రేమలండి. ఇప్పుడు కుటుంబ కథ మనకి ఇది చెప్తున్నాడు దేవుడు. ఒక కుటుంబ కథలో 3 పాత్రలు ఉన్నాయి. ఆ 3 పాత్రలలో తప్పిన కొడుకు పాత్ర ఒకటి ఉంది, ఇంట్లోకి రానటువంటి పెద్ద కొడుకు పాత్ర ఉంది. ముసలితనములో అందరూ బాగుండాలని చేతులు వణుకుతూ తన కొడుకులను దీవించాలని 2 చేతులు చాపుతూ ఉన్నప్పుడు తండ్రి యొక్క మనసు చేతులు పిల్లల మీద పెట్టుకోవాలని, మనోళ్ళను దీవించాలని, పిల్లల్ని ఆశీర్వదించాలని దేవుడు మనకి ఈ చేతులు ఇచ్చాడు. ఈ చేతులతో ఏం మాట్లాడుతుంది? ఈ చేతులు ఎందుకండి నీకు? దీవిస్తున్నావా చేతులతోటి? ఇప్పుడు తండ్రిపై తప్పిపోయిన కొడుకు విషయంలో తండ్రి ఏమంటాడంటే, నేను దీవిస్తా నా కొడుకులని. మన పరలోకపు తండ్రి దగ్గర నువ్వు ఎలా వస్తున్నావు? ఇంతకీ ఈ కుటుంబ పాత్రలో నీది ఏ పాత్ర? తప్పిన కొడుకు పాత్ర, లేకపోతే పెద్ద కొడుకు పాత్ర, తండ్రి పాత్ర? ఏసేబు ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు. అన్నం దొరక్క, భోజనం దొరక్క ఏసేబు దగ్గరకు వచ్చారు. మనం చంపేస్తాడేమో, మన మీద కక్ష తీసుకుంటాడేమో, మన మీద ఇబ్బంది చేస్తాడేమో అని వాళ్ళు లోన భయపడుతున్నారు. కానీ ఏసేబు దేవుడు లాంటి ప్రేమ గలవాడు. హల్లెలూయా. మీరు నాకు 20 వచనానికి వస్తే, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ ఈరోజు దేవుడు మనకంతా దాన్ని మేలుగా మార్చేశాడు. మీరు కీడు చేయాలనుకుంటున్నారు, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. 2025 అంతా అయిపోతుందండి. సాతాను ఎన్నో కీడులు మనం చేయాలనుకున్నాడు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, కానీ దేవుడు సెలవలేదు. హల్లెలూయా. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకి సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకి సాధ్యమా? మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలులైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా పొందువో. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే ఓ యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. హల్లెలూయా. ఆలోచన చేసుకోండి. సంఘము దేవుడి కుటుంబం, దేవుడి ఇల్లు. నా ఇల్లుని దొంగల గుహగా చేస్తాను. కోపం వచ్చి దేవాలయంలో వ్యాపారాలు చేస్తుంటే కోపం వచ్చి బల్లలు, గోవాలు అని పెట్టి అన్ని పాత్రలు పడేసి కొరడా తీసుకుని బయటికెళ్ళి కొట్టేశాడట మత్తయి 21. ఎందుకు? నా ఇల్లు పరలోకపు ఇల్లుగా ఉండాలి. పరలోకంలాగా మన గృహాలు ఉండాలి. పరలోకంలో ఏముంటుంది? అక్కడ ఏడుపు ఉంటుందా?
అక్కడ పగలుంటాయా? అక్కడ దేశాలు ఉంటాయా? అక్కడ కక్షలు ఉంటాయా? అక్కడ రాత్రి ఉంటుందా? ఉండదు. అది ఇక్కడ ఉండాలని దేవుడు తన ప్రాణాలు బట్టి సంఘాన్ని కట్టుకున్నాడు. అది ఇక్కడ ఉండాలని దేవుడు తన మన కుటుంబాలను కట్టుకున్నాడు. మన కుటుంబాల్లో దేవుడు ఉండాలంటే దేవుడు అన్ని రకాల చేయడానికి మనం అధికారం ఇవ్వాలి ఇంట్లోకి. యేసు ప్రభువుని, సృష్టికర్తన దేవుడికి ఆకాశాలు చాలవు, కానీ ఆయన మన ఇంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నాడు. లోకాలన్నీ ఏలే రాజు అయిన నీవు సామాన్యుని ఇంట. బాబు ఏం పట్టండి అదే? ఏంటది? లోకాలన్నీ ఏలే రాజు అయిన నీవు సామాన్యుని ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. ఎంతగా స్తుతులు పాడినా యేసుని తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. హల్లెలూయా. మన ఇంట్లో అడుగు పెట్టాలని ఎంత భాగ్యం, అది ఎంత ధన్యత. ఆయన ఎక్కడింట్లో అడుగు పెడతాది ఘనత. ఆఫ్టర్ ఆల్ బెత్లెహేమ్ చిన్న కుగ్రామం, అసలు గుర్తింపు లేని కుగ్రామం, అది దానికి వేరే పేరు లేదు, ఏం లేదండి. కానీ అక్కడ యేసు పుట్టడానికి ఇష్టపడితే ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి ఖ్యాతి తెచ్చుకున్న స్థలం ఏదంటుంటే బెత్లెహేమ్. ఎఫ్రాతా, యూదా వారిలో నువ్వెంత మాత్రమో అల్పమైన దానవు కావు. లోకాలు ఏలే రారాజు నీలో నుండే వస్తాడు, నీ ఇంటి కానుంచి. ఈరోజు ప్రపంచం శాంతి సమాధానం లేక కుటుంబాలు పతనమైపోతున్నాయి. భార్య భర్తల మధ్య ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, చెడు వ్యసనాలకు బానిసలైపోయి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితి. ఇలాంటి కుటుంబాల్లో ప్రేమ, శాంతి, సమాధానం నిలపడానికి నిన్ను నన్ను యేసేపు వలే దేవుడు కాపాడుతున్నాడండి. నిన్ను నన్ను యేసేపులాగా ఉండమని కోరుకుంటున్నాడు. యేసు వస్తే ఈ భయంకరమైనటువంటి రోగాలు అనేటువంటి భయంకరమైన పనికి బారిన మాయదారి రోగాలు పోతాయి. పనికి మాలిన రోగాలన్నీ పోతాయి. ఏ మాయ రోగం నీకు వచ్చిందంటారు ఒక్కోసారి. మన ప్రభు స్వస్థపరిచే వైద్యుడు. హల్లెలూయా. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము. ఓ మా కుటుంబ వైద్యుడవు, మా మంచి ఔషధము నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోన, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడ నీవు, మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా. యేసయ్యా మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివు చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివు చెట్టువు నీవు కావు. మాట్లాడే. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడట? మాట్లాడటం కాదు అంశం స్టార్టింగ్. మన వైద్యుడు, ఫ్యామిలీ డాక్టర్ అండి. ఏం డాక్టరు? పలానా డాక్టర్గా మా మోషన్ అంటాడు. పలానా వాళ్ళు మా ఫ్యామిలీ డాక్టర్ అండి. ఇక మాకు సిట్ అంతా తెలిసేనికి వాళ్ళకి తెలుసు. ఇక వాళ్ళ దగ్గరికి పోతే అంతా ఇక చెప్పాల్సిన పనిలే. ఈ లోక సంబంధమైన డాక్టర్లు ఒకవేళ కొన్ని సేవలు అందిస్తే కొన్ని తీయకుండా పోతారు. వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి వాళ్ళు ఉండరు కూడా చెప్పలేము, గ్యారంటీగా ఉండరా. మరి మన డాక్టరు మనం పోయిన ఆయన ఉంటాడు. హల్లెలూయా.
నేను ముగిస్తాను ప్రసంగం ప్రియులారా. ఎప్పుడు ప్రసంగం ఎక్కువైపోతుందనే పెద్ద నింద నా మీద. అసలు దీన్ని చెప్పుకుంటూ పోవడానికి అద్భుతమైన సందేశం రాత్రే ప్రిపేర్ అవి వచ్చేసా. నా ప్రసంగాల్లో మీకు బాధ అనిపిస్తే 5 నిమిషాలు చెప్పి ప్రసంగం ముగించేస్తా. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే, నచ్చకపోతే ఆలోచన చేసుకోండి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. ప్రసంగానికి చాలా ప్రాముఖ్యమైన మాట అది. ఏంటంటే తెలుసా, లోకములో కుటుంబాల్లో గొడవలు, గందరగోళాలు, చికాకులు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో శాంతి సమాధాన స్థలాలుగా ఉంచాలంటే ఆ యేసుని ఆ ఇంటికి తీసుకెళ్ళాలి. మీరు ఏం చేయాలి? ఆ యేసుక్రీస్తుని ఏం చేయాలి? మీరు మీలో ఉన్నాడా? ఇక జీవించేవాడు నేను కాదు, పౌలు అంటాడు. సౌలుగా ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు పౌలుగా అంటాడు. ఇక జీవించేవాడను నేనంటే ఏమనుకుంటాను, నేను కాదు. ఏంటట? క్రీస్తే నాయందు. ఈ మాటలు నోటితో అందరు చెప్పండి ఒకసారి, లాభం లేదు కానీ మీరు మాట చెప్పండి. ఇది నోటి పెద్దగా చెప్పండి ఒకసారి. అది కాదు, జీవించువాడని చెప్పండి. జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తూ. నువ్వు ఎక్కడింటికి వెళ్తావో ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది. నువ్వు ఎక్కడింటికి వెళ్తావో ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ఏ ఇంటికి వెళ్తావో ఆ ఇంట్లో కరుణ, కటాక్షం, జాలి, దయ ఉంటాయి, ఆశీర్వాదం వస్తాయి. ఆ క్రీస్తు యేసేబులో ఉన్నాడు. ఆ యేసు ప్రభు యేసేబులో ఉన్నాడు కనుక ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తంతా కూడా హల్లెలూయా. దేవుడి మాట విని అలా వెళ్తే ఆశీర్వాదము, దేవుడి మాట కాకుండా పోతే శాపము. యోనా, నువ్వు నేనే పట్టణానికి పో అని నా వల్ల కాదా, అటు పోతు అప్పుడు మరి ఎడిపోతావు? తన ఇష్టానుసారంగా తర్షీజు వెళ్ళటానికి వెళ్ళాడు. యోనా వల్ల పెద్ద తుఫాను వచ్చింది. యోనా వల్ల అందరికీ ప్రాణగండం ఏర్పడింది. ఈరోజు నీ వల్ల సంఘం ఆశీర్వదింపబడుతుందా? నీ వల్ల నీ కుటుంబానికి ఆశీర్వాదమా? నీ వల్ల సమాజంలో శాంతి సమాధానం నిలిపేటట్టుగా మన జీవితాలు ఉన్నాయా? నిన్ను ఆలోచన చేసుకో. నువ్వు కుటుంబంలో చిన్న కొడుకువా, పెద్ద కొడుకువా, తండ్రివా? కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇలా లేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాల దగ్గరికి మీరు వెళ్ళి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. సమాధానం లేకుండా అల్లరి చికాకు గొడవలు చేసేవాళ్ళు సాతాను మనుషులు, సర్ప సంతానం, సాతాను సంతానం, సాతాను మనుషులు. పైకి వెలుగు వేసుకుంటారు, కానీ లోనంతా భయంకరమైన చెడు ఉంటుందని రాయబడి ఉంది. కనుక నీ వల్ల, నా వల్ల, మన వల్ల కుటుంబాలు, సంఘాలు, సమాజాలు శాంతి సమాధానాలకు పవిత్రమైన స్థలాలుగా తయారు చేయాలంటే అపోస్తలుడైన పౌలు ఒక ఉపదేశం చేశాడు. ఆ రెఫరెన్స్ రాసుకోండి, ముగిస్తున్నాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు. లాస్ట్ రెఫరెన్స్గా క్రీస్తు ద్వారా తనతో దేవుడితో సమాధానపరుచుకొని ఆ సమాధానపరిచే పరిచర్య దేవుడు మాకిచ్చాడు. ఈరోజు సంఘ పెద్దలుగా, సంఘ నాయకులుగా, కమిటీ మెంబర్లుగా, సేవకుడిగా, అయ్యగారిగా మా మీద ఈ సమాధానపరిచే పరిచర్య బాధ్యత అప్పగించాడు. ఏ కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయి, ఏ కుటుంబంలో ఏ చికాకులు ఉన్నాయి, ఏ కుటుంబంలో ఏ అశాంతి ఉంది, ఏ కుటుంబంలో హింస ఉంది, ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం నెలకొల్పడానికి పేరు పెట్టి మళ్ళీ పిలిచాడు సేవ చేయడానికి. ఆ పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు కొరింథీయులతో. ఆ సమాధాన పరిచే పరిచర్య మాకిచ్చాడు దేవుడు అంటున్నాడు. ఈ 2025 అయిపోతున్నాయి, 26 రెడీగా ఉంది. 26లో ఏ కుటుంబంలో చిక్కాకుంటానికి వీలేదు, ఏ కుటుంబంలో అశాంతి ఉండటానికి వీలేదు, ఏ కుటుంబంలో కరువు కాటకాలు ఉండటానికి వీలేదు, మనస్పర్ధలు అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, భార్య భర్తల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య అసమాధానం అనే సాతాను ఉండటానికి వీల్లేదు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమైపోతుంది. నా దేవుడు పరిపూర్ణుడు, ప్రేమపూర్ణుడు. ఆ ప్రేమ మన సంఘములో, మన కుటుంబాల్లో నిండు మనసుతో దేవుని ప్రేమను ప్రేమిస్తే
ఆ ప్రేమ ప్రపంచం అంతా తాండవిస్తుంది. ప్రేమకు అసాధ్యమైందే ఉంది. అటు అద్భుతమైన ప్రేమ మన సంఘములో, మన కుటుంబాల్లో సమాధానము, శాంతితో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తల వంచండి. ఈ వాక్యము నీ గుండెల దగ్గరకు వచ్చింది. రోజు ఆనవాయితీగా విని వెళ్ళిపోతావా? ఆలోచించుకో. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఇంతకు నువ్వు దేవుడి కుమారుడివేనా? దేవుని కుమార్తెవైతే సమాధానమే కోరుకుంటావు, ప్రేమ కోరుకుంటావు, పరలోకం మన సంఘములో ఉండాలని కోరుకుంటావు, నా ఇంట్లో పరలోకం ఉండాలని కోరుకుంటావు. అటువంటి కృపాదేవా నా సంఘానికి కావాలయ్యా. నాకు చేతనంత వరకు నేను అందరితో సమాధానముతో ఉంటానయ్యా. ఏం పట్టక రాలేదు, పోయేటప్పుడు ఏం పట్టకపోను, కానీ తప్పిపోయింది చిన్న కొడుకు కాదు, అసలు తప్పిపోయింది పెద్ద కొడుకు. ఇంట్లో పెద్దోడు తప్పిపోయాడు. మెయిన్ పాయింట్ అది. ఈరోజు నువ్వు తప్పిపోయావా? దేవుడి యొక్క మార్గంలో, దేవుడి యొక్క అదుపాజ్ఞల్లో ఉన్నావా? దేవుడి మాటకు లోబడుతున్నావా? ఒకసారి ఆలోచించుకోండి. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుల గొప్ప దేవా, నువ్వు మాట్లాడే దేవుడు అని బైబిల్ ద్వారా మాకు తెలియజేసుకున్నారు. ఈరోజు మాకు ఇచ్చిన అంశము ప్రభువా తండ్రి, కుటుంబంలో దేవా శాంతి సమాధానం నిలయంగా ఉండాలని బైబిల్లో కొన్ని విషయాలు మా ముందుకు పెట్టారయ్యా. ఆ వాక్య భాగాలు నెమరు వేసుకుంటుండగా మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశాన్ని బట్టి వందనాలు. ఆ వాక్యాలు ఈ చెవుని విని ఈ చెవుని విడిచిపెట్టే వాళ్ళకి మేము ఉండకూడదయ్యా. ఆ వాక్యము మా గుండెలో పని చేయని అయ్యా. ఆ వాక్యము మా కుటుంబాలు కట్టుకోవాలయ్యా. ఆ వాక్యముతో శాంతి సమాధానం మా గృహంలో వెళ్ళి విరవాలయ్యా. సాతానికి చోటు లేకుండా మా బ్రతుకులకు నీవే రథసారథివై ఈ భూలోకం నుండి పరలోకమైన ఇంటికి మేము చేరేదాకా నీ నాయకత్వంలో మీ అడుగుజాడలో సాగిపోయే భాగ్యం మాకందరికీ దయచేయమని, ఈ విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని, కుటుంబాలు కట్టువాడైన శాంతి సమాధానాలకు దాతయ్య నిలయమైన యేసు ప్రభువు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.